హైదరాబాద్లో ఇవాల్టి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2,620 మంది సిబ్బందితో బందోబస్తుతో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, ఎన్ఎస్జీ ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. పెరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, రూట్లు, పార్కింగ్ ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలోకి రానున్నాయి. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. సభకు వచ్చే వారి కోసం 14 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మంది వచ్చేలా బీజేపీ ప్లాన్ చేసింది. హైదరాబాద్లో ఇవాల్టి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఓవర్ టు యు. ప్రధాని మోదీ టూర్లో భాగంగా హైదరాబాద్లో కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు విధించారు. ఇప్పటికే నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నాం. ఎయిర్పోర్ట్ లోపలికి కూడా చాలా లిమిటెడ్గా కొంతమందిని అలో చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ముందుగానే పాసెస్ను జారీ చేశారు. ఎవరైనా లీడర్స్ మోదీని ఆహ్వానం చేసుకోవడం లేదా రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా స్పెషల్గా పాసెస్ని అందజేశారు. ఆ పాస్లు ఉన్నటువంటి వాళ్ళనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. లీడర్స్ వెనుక వచ్చినటువంటి భద్రతా సిబ్బంది కానీ లేకపోతే వెనక ఉండేటటువంటి సహాయక సిబ్బంది వాళ్ళని కూడా అలో చేయట్లేదు. ఇక్కడే ఆపివేస్తూ ఉన్నారు. ఎవరికైతే పాస్ జారీ చేశారో ఆ లీడర్ను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్తో పాటు సభ జరగనున్నటువంటి పెరేడ్ గ్రౌండ్ వీటన్నిటికీ కలిపి మొత్తం 2,000 మంది ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 500 మంది ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఈ భద్రతా సిబ్బందిలో ఉంచారు. వీటితో పాటు ఆక్టోపస్, ఎస్పీజీ బలగాలు కూడా ఈ భద్రతలో ఉన్నాయి. ఇప్పటికే ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి. బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ జంక్షన్, బోయిన్పల్లి, తిరుమలగిరి ఈ మార్గాలన్నింటిలో కూడా డైవర్షన్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బేగంపేట నుంచి సంగీత్ వైపు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ప్యారడైజ్, ప్యాట్నీ నుంచి క్లాక్ టవర్ మీదుగా వెళ్ళాలని చెప్పి నిన్ననే డైవర్షన్స్ సూచించారు. అక్కడక్కడ డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేసి వాహనదారులకు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు బేగంపేట నుంచి తిరుమలగిరి వెళ్లే వైపు వాహనదారులందరినీ కూడా సెయింట్ జాన్స్ రోటరీ నుంచి ఏఓసీ మార్గం ద్వారా వెళ్ళాలని చెప్తా ఉన్నారు. బాల్నగర్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా అమీర్పేట్, పంజాగుట్ట మీదుగా రసూల్పురా, మినిస్టర్ రోడ్ మీదుగా వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. ఇక ట్యాంక్ బండ్ నుంచి తిరుమలగిరి వెళ్ళేటటువంటి వాళ్ళను సిఓటి, థర్డ్ బండ్, డైమండ్ పాయింట్ ఈ మార్గాలను వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఈ ఆంక్షలు, ఈ డైవర్షన్స్ అన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు అమల్లో ఉండబోతున్నాయి. మరోవైపు పెరేడ్ గ్రౌండ్ సభకు విచ్చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు నల్గొండ, కరీంనగర్ ఈ వైపు నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరికీ ఉప్పల్ స్టేడియం వద్ద పార్కింగ్ను కేటాయించారు. ఆ బస్సుల్లో ఎవరైతే వస్తారో అక్కడి దాకా వచ్చి ఉప్పల్ స్టేడియం వద్దగానే కార్యకర్తలంతా డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు మెట్రో కానీ లేకపోతే బస్సులను అంటే లోకల్గా ఉండేటటువంటి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకొని పెరేడ్ గ్రౌండ్ దాకా రావాల్సి ఉంటుంది. ఇక ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా బస్సులు రైతుబోలి మీదుగా అలో చేస్తున్నారు. వాళ్ళందరికీ నిజాం కాలేజ్ వద్ద, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ని ఏర్పాటు చేశారు. అక్కడి దాకా వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా బై వాక్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటూ పెరేడ్ గ్రౌండ్ దాకా నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆ నడుచుకుంటూ వచ్చేటటువంటి కార్యకర్తలకు కూడా ఒక వాక్ వేను కూడా ఏర్పాటు చేశారు సపరేట్గా. అటు వాహనదారులకు కానీ మరోవైపు కార్యకర్తలకు ఇబ్బంది కాకుండా సూచించారు. వచ్చినటువంటి కార్యకర్తలకు ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఇచ్చారు ప్రతి ఒక్కరికి. వాళ్ళు వచ్చినటువంటి బస్సు ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఈజీగా, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు వచ్చినటువంటి బస్సు ఎక్కడ ఉంటుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరోవైపు కార్యకర్తలకు చెప్తా ఉన్నారు, పెరేడ్ గ్రౌండ్కి వస్తున్నటువంటి వాళ్ళకు ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఏమైనా బ్యాగులు కానీ, లైటర్స్ కానీ ఇట్లాంటి ఏ వస్తువులు కూడా, ఈవెన్ వాటర్ బాటిల్స్ను కూడా లోపలికి అనుమతించము, చాలా స్ట్రిక్ట్గా నిబంధనలు ఉంటాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ముందుగానే కార్యకర్తలకు వీటన్నిటిని సూచించారు. ఎవరికైనా పెరేడ్ గ్రౌండ్ సభకు వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్యాగ్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వస్తువులు ఏవి కూడా క్యారీ చేయొద్దు అని సూచించారు. సో వాళ్ళు ఒకవేళ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళని అనుమతించే ప్రసక్తి లేదు. ఇక వాహనదారులకు కూడా ముందుగానే డైవర్షన్స్ పాయింట్ని ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. మరోవైపు మోడీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత హెచ్ఐసిసికి నేరుగా వెళ్తారో ఆ మిగతా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు. అటువైపుగా మరింత డైవర్షన్స్ని ఏర్పాటు చేసి కేవలం సభకు వచ్చేటటువంటి కార్యకర్తలను మాత్రమే అనుమతించే
వీలుంటుంది. ఈరోజు సాధారణంగా సండే కాబట్టి ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. డైవర్షన్స్ ఏర్పాటు చేసినా కూడా అటు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. మోదీ వచ్చిన తర్వాత ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. సభ జరిగేటటువంటి ప్రాంతం ముఖ్యంగా పెరేడ్ గ్రౌండ్ ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో డైవర్షన్స్ ఉంటాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అదుపులోకి తీసుకోబోతున్నారు. 2000 మంది పోలీసులతో పాటు 500 మంది ట్రాఫిక్ సిబ్బంది, వీటితో పాటు అదనంగా ఆక్టోపస్ ఎస్పీజీ బలగాలతో కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సో కాసేపట్లో మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇప్పటికే రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి పార్టీలకు చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలంతా కూడా చేరుకున్నారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున తను స్వాగతం పలకను తను రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే చాలామంది బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్ళారు. ఈవెన్ ఎయిర్పోర్ట్ లోపలికి కూడా వెళ్ళడానికి ప్రత్యేకంగా ఆంక్షలు విధించారు. ఎవరైతే పాస్ పోలీస్ వాళ్ళు జారీ చేసినటువంటి ఉందో అది ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఈవెన్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర కూడా ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్య నేతలు ఎవరైతే ఉంటే వాళ్ళకి సపరేట్ ఎంట్రీస్తో పాటు మొత్తం ఈ 4 పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. అటువైపుగా వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ వేర్వేరుగా వాక్వేలను ఏర్పాటు చేసి పెరేడ్ గ్రౌండ్కి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఓకే, థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లో ఇవాల్టి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2,620 మంది సిబ్బందితో బందోబస్తుతో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, ఎన్ఎస్జీ ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పెరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, రూట్లు, పార్కింగ్ ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలోకి రానున్నాయి. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. సభకు వచ్చేవారి కోసం 14 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మంది వచ్చేలా బీజేపీ ప్లాన్ చేసింది. హైదరాబాద్లో ఇవాల్టి ప్రధాని మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న మోడీ బహిరంగ సభకు సుమారు 1,00,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2,620 మంది సిబ్బందితో బందోబస్తుతో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆక్టోపస్, ఎన్ఎస్జీ ప్రత్యేక దళాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. పెరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, రూట్లు, పార్కింగ్ ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చేశాయి. ఇక జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. సభకు వచ్చేవారి కోసం 14 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మంది వచ్చేలా బీజేపీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం అయితే భద్రత కోసం 2,000 పైసలకు కూడా అలాగే కొన్ని బలపు 21 మంది ఏసీ